గాజుల గోపాల్ గారు రైతు. గాజుల గోపాల్ గారు అలంకారంపేట నెక్కొండ మండలం నర్సంపేట నుంచి వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి రైతాంగానికి విన్నవించేది ఏమనగా అంటే, అయ్యా రైతు కోసపడేది ఏందో మనకు తెలుస్తుంది కదా. మన దేవుడు కేసీఆర్ ఆంధ్ర పరిపాలన నుంచి పానానికి తెగించి మనకు తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల మనకు నీళ్లు తెచ్చి చెరువులు పూడికలు తీసి నీళ్ళు ఇచ్చి 7 గంజాలలో ఉన్న నీళ్లు ఇప్పుడు 3 గంజాలలో నీళ్లుండి అధిక పంటలు పండి హాయిగా 10 సంవత్సరాలు మన ఊళ్ళలోనే మనకు మంచిగా సెంటర్లు పెట్టి గ్రామాన ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఒక్క ఇబ్బంది కాకుండా మన గింజ పోకుండా మొత్తం కొని 10 రోజులకే మన ఖాతాలలో పైసలు వేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. అయ్యా ఇంకొక నా ముచ్చట వినండి. కేసీఆర్ గారు మనకు దేవుడు. మనకు ఏం చేసిండంటే, ఈ 100 సంవత్సరాలు బతుకుతలేమని 75 సంవత్సరాలకు ఉన్న దాన్ని 57 ఏళ్లకు కుదించి 100 మందికి పింఛన్ ఇచ్చి 200లో 2000 చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. అయ్యా మనం పండించిన పంటకు ఒక్కదానికి కూడా మొక్కలు కానీ ఒడ్లు కానీ మన గ్రామాలల్లో రైతు వేదికల ద్వారా రైతుల ద్వారా మహిళల ద్వారా సొసైటీల ద్వారా 10 రోజులకు మించకుండా కొనేది మన ధాన్యాన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లు మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కి మనకు ఏం చెప్తాడయ్యా అంటే, ఈ ఆడికి నేను పంట పండించి చేనేసింది 3 నెలల 15 రోజులు అయితే, నేను పంట పండించినాక నెల 15 రోజులు ఆ దొండలెమ్మడున్నాక నేనేం చేయాలి మీరే ఆలోచించాలి. ఈ దౌర్భాగ్యానికి ఈ రైతుల కన్నీళ్లు పర్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోయి ఎల్లబడాలని అయ్యా మనం స్వచ్ఛందంగా ఉండాలంటే, మనం మంచిగా బతకాలంటే ఎంత కోసపడ్డాం. మన సారు కేసీఆర్ చెప్పిండు, అయ్యా వెనకైతే ముంగడ పడుతుంది, చెప్పులు లైన్లో పెడతారు, మీకు ఇత్తనాలు దొరికాయి, వీర్య పత్రాలు దొరికాయి. అని మనకు ఎట్లా చెప్పిండే బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పిండు మన కేసీఆర్ గారు. ఆ మాట మనం పాటించలే. మార్పు అని కాంగ్రెస్లకు ఓట్లేసి మనం భంగపడ్డాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనది మనం నిలబెట్టుకొని మనం మంచిగా సంతోషంగా ఉండాలంటే, అయ్యా ఏందో ఆన్లైన్ అని పెడితే నాసులు తెలియనోడికి ఎవరి దగ్గరికి పోయినవాడు చెప్పాడు నాకు బత్తాలు రావు అది పంట పండితే. నేను అలంకారపేట రైతులు, నా పేరు గాజుల గోపాలు, మా మండలం నెక్కొండ, మా నియోజకవర్గం నర్సంపేట. మా ఎమ్మెల్యే గారు మాకు చేసిన సేవ జీవితంలో కూడా మర్చిపోయిన పని. మాకు పంట నష్టపోతే మొక్కజొన్న చేనుకు ఎకరానికి 10,000 చొప్పున ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మా పెద్దకే దక్కిందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా 1 కాదు 2 కాదు, ఈ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలను తెచ్చి రైతులను చూడలేక ఈ నర్సంపేటలో పెట్టి అందరికీ ఏం ఇచ్చిండంటే, పట్టాలు ఇచ్చిండు, పైపులు ఇచ్చిండు, ఇంజన్లు ఇచ్చిండు, చిల్లర్లు ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు. 1 కాదు 2 కాదు, ప్రతి రైతుకు కూడా సాయం చేసిన మహానుభావుడు మా పెద్దేశ్వర రెడ్డి గారు. అయ్యా మన ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో 10 సంవత్సరాలు గడిచినాం. ఇప్పుడు ఈ అబద్ధాల కోరి కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం ఎంత హింసపడుతున్నామో మనకు తెలుస్తున్నది. ఈ ఆడికి 15 రోజులు నా జొన్నలు ఆడ పోసి ఆడ పెడతాయి, కదులుతలేవు మెదులుతలేవు. ప్రైవేట్ ఎమ్మెల్యే గారు వచ్చి 6 3 అని చెప్పి
అన్ని జూటా మాటలు చెప్పి పోతానే వస్తానే అనుడే కానీ ఒక్క బత్త కదులు లేదు, ఒక రైతుది కొనుడు లేదు. ఈ హింస పాలన ఎన్నాళ్లకు మనకు పోవాలంటే ఈ పాలన చూసి భయపడకుని ఇంకా 2 సంవత్సరాలు ఉంటే వాళ్ళు పోతారు. మన రైతుల కన్నీటి పర్వంతో వాళ్ళు కొట్టుకపోతారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు భయపడకుండ్రి అయ్యా. ఇవన్నీ చేసినాక కేసీఆర్ మంచి పనులను చూసి వలసపోయిన రైతులందరూ కూడా వచ్చి మళ్ళా గ్రామాలలో నిలదొక్కుని మంచి పంటలు పండించి లక్షాధికారి అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వివిధ బత్తాలు దొరకక నిధులు ఇయ్యక అన్ని కొరతలతో చేసి అయ్యా ఏం చేసిండు? ఒక్క బత్త దొరకక చేస్తే నాకు 4 ఎకరాల భూమి ఉంటే నాకు 2 బత్తాలే ఇచ్చిండు యూరియా. ఏం చేయాలి? ఎట్లా వేయాలి? కాలరీ ఇది కలిసి వచ్చి 35 క్వింటాల చొప్పున నాకు జొన్నలు పండినాయి. 25 క్వింటాలే కొంటాడట. ఇంకా 10 క్వింటాలు ఏం చేయాలి? ఎక్కడ పోయాలి? మీరే ఆలోచించండి అయ్యా. రైతులకు ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చిండు? 1 లక్ష 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. తెలిసి తెలియక రైతులు ఏం చేసిండ్రు? 1 లక్ష పోనీ ఇంకా 1 లక్ష తెచ్చుకున్నారు. ఒక్క మనిషికి కాదు, ఊళ్ళే 20 మందికి అయితే 80 మందికి మావి కాలే అరిగోద పడుతున్నారు అప్పులు తెచ్చి రైతులు. ఇది కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన. ఈ పాలనని అంతనం చేయాలంటే మనందరం ఐక్యమై ఏకమై ఏకతాడి మీదకి వచ్చి మళ్ళా మన కేసీఆర్ దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడే మనం గొప్పలం అయ్యా. ఇంతటితో నవ్వుపైన ముగిస్తుంది. ధన్యవాదాలు గోపాల్ గారికి. మంచిలాగన్నా మా అందరికి కూడా ఉన్న విషయాలు బ్రహ్మాండంగా చెప్పినాం. మా గోపాల్ గారు ఒక మాట చెప్పిండ్రు, మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నీళ్లు బాగా తెచ్చినాను. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, మా పాత ఎమ్మెల్యే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారితో చెప్పి నర్సంపేట నీళ్లు తెచ్చిండ్రు. ప్రస్తుత ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు సుబ్బారావు గారు ఖానాపురం గ్రామం నుండి వచ్చిండ్రు. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంత అవినీతిమయం. 20 బస్తాలు దొరకవు, డిఏపి బస్తాలు దొరకవు, ఒడ్లు కొనుగోలు లేదు. ఏ దగ్గరికి పోయినా ఏ ఓలు అందరూ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర తీసుకుపోయి 20 బస్తాల బంధుడు అన్నీ చేసుడు. వాళ్ళ దగ్గరికే 20 బస్తాలు పోతాయి. ఎనమాలు వెళ్ళినాళ్ళకి 20 బస్తాలు దొరకాయి, డిఏపి బస్తాలు దొరకాయి. ఒడ్లు అమ్ముకుందామంటే ముందు కాంగ్రెస్ వాళ్ళే పోతాయి, ఎవరికి పోవు. ఆఖరికి ఏ వాళ్ళలో మొలుపులో వచ్చినాక అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి కొంటారు. సరిగా ఉండదు. అది కూడా వాళ్ళ కమిషన్లు అన్నీ భోంగా మిగిలిని కట్ చేసి చేతికి ఇస్తారు. ఓకే, ధన్యవాదాలు. చివరిగా ఊకంటి రవి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. దుగ్గండి మండలం. సభకు నమస్కారం. రైతన్నలకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదన్నట్టు ఇవాళ రాష్ట్రంలో రైతులకు పండింది పంట మొక్కజొన్న పంట. ఆ పంటను అమ్ముకుందామని మార్కెట్ కాంటాల కాడికి పోతే కళ్ళల కాడ ఒక రైతుకు ఒక 2-3 రోజులు 10 రోజుల కాంటాలు కూడా అవడం లేదు. ఇది నిజమా కాదా రైతన్నలారా? ఆనాడు కేసీఆర్ గారు కొన్నారంటే పోగానే ప్రతి రైతు కొనుగోలు చేసిండు, అన్ని కాంటాలైనాయి. కానీ ఇప్పుడు నెల రోజులైనా ఒక రైతుకు కాంటా కాకుండా కళ్ళల కన్నే రైతన్నలు వేచి చూస్తున్నారు. ఆ మొక్కలు వర్షం వస్తే తడవడం, రైతు భార్య భర్తలు మనం ఒక గింజ పోకుండా తెచ్చి ఆడబోతే ఇవాళ ఇబ్బంది పాలవుతాను రైతన్నలం. ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి అధికార పార్టీ ఒక్కనాడు రైతుకు ఎన్నో మోసం మాటలు చెప్పి రైతులకు మందు బస్తాల కాడ ఇబ్బంది,
కొనుగోలు కాడ ఇబ్బంది. అదేవిధంగా మనకు కొద్దిగా పక్క కడ జరిగిన 2 వాళ్ళకి అవపడుతున్నాడు దయచేసి. అదేవిధంగా రైతులు కేసీఆర్ గారు రైతు బంధు ముందు పెట్టుబడి ఇస్తే ఒక్క బటన్ ఒత్తితే రాష్ట్రం మొత్తం రైతులకు పండుగలాగా తీసుకునేది రైతందరం. ఒక్కొక్కసారి ఒత్తితే రాష్ట్రం మొత్తం రైతులకు ఎకరానికి మనకు 5,000 చొప్పున పడేది. ఇవాళ 6,000 7,000 ఇస్తున్న నమ్మబలికి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఒక్క రైతుకు 1 ఎకరానికి 6,000 ఒక్కసారి, మళ్ళొక్కసారి మీటింగ్ పెడితే మళ్ళొక్క 6,000, మళ్ళొక్కసారి మీటింగ్ పెడితే మళ్ళొక్క మిగతా వాళ్ళకి వేసుడే లేదు. అంటే మాయమాటలతో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసి ఈనాడు రైతులను ఒక రకంగా చెప్తే రైతుకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రైతుల పక్షాన ఈనాడు రైతు గోస చూచడానికి సార్ కేటీఆర్ గారు వచ్చారు. కాబట్టి రైతు బాధలు, రైతు గోసలు ఇప్పటికైనా మనం అధికారం మోసపోయినాం, నమ్మబలికితే మోసపోయి ఓట్లేసి కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఆ మోసాన్ని మనం పసిగట్టి ఇప్పటికైనా రానున్న రోజులల్లా అధికారాన్ని వమ్ము చేసి ఇప్పటికైనా మన రైతు పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళని గెలిపించుకొని మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసినప్పుడే మనం రైతు బాగుపడతాడు, రైతు ఇక ముందు వ్యవసాయం చేస్తాడు. ఏది చేసినా ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ తిట్టడం తప్ప రైతులకు చేసేది శూన్యం. మౌతు దొరికితే పాపం కేసీఆర్ తిట్టుడు తప్ప పాలన పక్కకు పెట్టిండు. దయచేసి రైతులారా ఇప్పటికైనా ఆలోచించండి. మనం రానున్న రోజులల్లా మోసపోయినాం, గోసపడ్డాం. ఈ గోసపడద్దు, మోసపోవద్దు. తప్పనిసరిగా రైతులందరూ మనము కేసీఆర్ గారికి గెలిపించుకొని రానున్న 2-3 సంవత్సరాలలో మనం ముందంజలో ఉండి ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని నా రైతుల పక్షాన కోరుతుంటున్నా. జై రైతన్న. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.